డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు తన ట్రేడ్ పార్ట్నర్స్ మీద కక్ష కట్టినట్టే అర్థమవుతోంది. ఆయన ఇప్పుడు కొత్తగా ఇంకొక టారిఫ్లు తీసుకొచ్చారు. అదే అమెరికా ఏ కార్లు అయితే ఇంపోర్ట్ చేసుకుంటుందో అమెరికా కార్ల ఇంపోర్ట్స్ పైన 25% ట్యాక్స్ వేసేస్తున్నారు. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కెనడా, మెక్సికో, చైనా, భారత్, జపాన్, జర్మనీ ఇలా చాలా దేశాలు ఇప్పుడు అమెరికా గురించి ఆలోచిస్తున్నాయి. యాక్చువల్లీ ఏప్రిల్ 2వ తారీఖు నుంచి అమెరికా రిటాలియేటరీ టారిఫ్ స్టార్ట్ చేసింది. అసలు ఈ రిటాలియేటరీ టారిఫ్స్ ఏంటి? అమెరికాకి చాలా దేశాలతో ట్రేడ్ డెఫిసిట్ ఉంది. అంటే ఆ దేశాలు అమెరికాకి ఎక్కువ అమ్ముతున్నాయి, ఆ దేశాలు అమెరికా దగ్గర నుంచి తక్కువ కొనుక్కుంటున్నాయి. దాంతో అమెరికా ట్రేడ్ డెఫిసిట్తో సఫర్ అవుతుంది. కెనడా కావచ్చు, మెక్సికో కావచ్చు, భారత్ కావచ్చు, చైనా కావచ్చు. ఇప్పుడు అమెరికా అనేక విధాలుగా ట్రంప్ అనేక చర్యలు తీసుకుంటున్నారు. దానిలో ప్రస్తుతం ఏప్రిల్ 2వ తారీఖు నుంచి రిటాలియేటరీ టారిఫ్స్, దాంతోపాటు ఏప్రిల్ 3వ తారీఖు నుంచి ఇంపోర్టెడ్ కార్స్ మీద టారిఫ్స్ వేస్తున్నాడు ఆయన. ఈ టారిఫ్స్ వల్ల సౌత్ కొరియా, జర్మనీ, జపాన్, యూరోప్లో చాలా దేశాలు ఇబ్బంది పడబోతున్నాయి. ముఖ్యంగా కార్స్ మీద వేసే ఈ టారిఫ్స్ వల్ల డొనాల్డ్ ట్రంప్ కార్స్ మీద, ఇతర వెహికల్స్ మీద, ఆటోమొబైల్స్ మీద 25% టారిఫ్స్ పెంచబోతున్నారంట. ఇది గ్లోబల్ ట్రేడ్ వార్ కానుందని చెప్పి అంటున్నారనమాట. ఏప్రిల్ 3వ తారీఖు నుంచి ఈ టారిఫ్స్ అమల్లోకి రాబోతున్నాయి.